తేజస్వి, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు. నేను బ్యాంక్లో పనిచేస్తాను. హలో, సిస్టర్ నాకు 2014లో పరిచయం అయ్యారు. జీసస్ కాల్స్ మినిస్ట్రీకి ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డార్మెంటరీస్ ఇస్తారు కదా, అందులోని సిస్టర్ కూడా మాతో పాటు కుట్టి కూడా ఉంది ఆ హాల్లో. 3 days ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ ప్రేయర్లో కూడా వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉండేవారు. నైట్ టైం మేము చాలా ఉక్కబెడుతుందని మేడ మీదకి వెళ్ళి పడుకున్నప్పుడు కుట్టి సిస్టర్ మాత్రమే గంటల సేపు ప్రార్థన భాషల్లో ప్రార్థన చేసుకొని మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. మీటింగ్కి వెళ్ళొచ్చి వాళ్ళు మాత్రం భాషల్లో ప్రార్థన చేసుకుంటా చాలాసేపు ప్రార్థన చేసుకొని పడుకునేవారు. అదంతా గమనిస్తూ ఉండేదాన్ని నేను. 3 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత సిస్టర్ ఇనిషియేట్ తీసుకొని మరి 50 మంది వరకు ఉంటారేమో, పెద్ద డార్మెంటరీ, అందరినీ పిలిచి అందరం ప్రార్థన చేసుకొని బిగ్ అవుదామన్నారు. సో మేము అందరం వచ్చాం, అందరం రౌండ్గా నించున్నాం, ప్రార్థన చేశారు సిస్టరు. అందరు ప్రార్థన అయిపోయిన తర్వాత అంతమందిలో నా దగ్గరికే వచ్చి ప్రవచించారు. నా హస్బెండ్ కోసం చెప్పారు, నా మ్యారేజ్ అలాంటి బర్త్ వస్తారని చెప్పారు. అది 14, తర్వాత 17 జనవరిలో నాకు మ్యారేజ్ అయిందండి. సేమ్ అచ్చం సిస్టర్ చెప్పినట్టే మా హస్బెండ్ కళ్యాణ్ తను ఉన్నారు. అలాంటి పరిస్థితి ఎలాగా మా మావయ్య గురించి ఇట్లా కొన్ని విషయాలు అలా చెప్పారు. అలాగే ఓ ఫ్యామిలీ వచ్చింది. సో నాకు ప్రాఫెసీ ఉంది కాబట్టి నేను ఏ మ్యాచ్ వచ్చినా నేను కనెక్షన్లో లేదు. 3 years సిస్టర్ నాకు నంబర్ తెలీదు, ఫేస్ తెలీదు, మాట్లాడితే చూడలేదు, కానీ ఆ ప్రాఫెసీ గుర్తొస్తూ ఉండేది. చాలా మ్యాచెస్ 2 yearsగా మా మధ్య చూసిన ఆ ప్రాఫెసీ ప్రార్థన చేసుకుంటున్నాను, ఆ మ్యాచ్ ఇదేనా అని ప్రార్థన చేసుకుంటున్నాను. అసలు సిస్టర్ మినిస్ట్రీ కోసం నాకు పెద్దగా తెలియదు, ఆ ప్రాఫెసీస్ ఎంతవరకు కరెక్ట్గా నాకు ఏం తెలీదు, కానీ నేను నమ్మాను, గుడ్డిగా నేను నమ్మాను. అది 3 years నేను కనెక్షన్లోనే లేదు, కానీ ఆ ప్రాఫెసీ అలా గుర్తొస్తూ ఉండేది. సో ప్రతి మ్యాచ్ని అలాగా ఆ ప్రాఫెసీ పెట్టుకొని టెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఫైనల్గా మాకు సిస్టర్ చెప్పినట్టే నాకు మ్యారేజ్ చెప్పి సేమ్ అలాగే మా హస్బెండ్ కూడా ఉంటారు. చాలా నాకు అన్ని వర్క్స్లో హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇంకో వర్కింగ్ ఉమెన్ నేను, నాకు ఎంతో మరి సహాయంగా ఉంటారు. పిల్లల్ని చూసుకునే విషయంలో కానీ అన్ని విషయాల్లో దేవుడి ప్రేమ చూపిస్తూ ఉంటారు. సిస్టర్ చెప్పిన ఎంతో అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ చాలా సఫర్ అయిందండి. మా ఫాదర్ మా మదర్ రిలేషన్ బాగోకపోవడం వల్ల మేము చాలా మెంటల్గా కూడా సఫర్ అయ్యాం. కానీ దేవుడు ఎంతో తనని వాడుకొని నాకు ప్రాఫెసీ ఇచ్చి నా మ్యారేజ్ నా లైఫ్ని నిలబెట్టారు. ఎందుకంటే ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ సరిగ్గా లేకపోతే పిల్లలు మెయిన్గా సఫర్ అవుతారు. అది నాకు తెలుసు. మేము విక్టిమ్స్ని, నేను మా బ్రదరు. బట్ నా లైఫ్ని ప్రాఫెసీ ఇచ్చి మరి మన దేవుడు ఎంతగానో నిలబెట్టారు, స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే చాలా విషయాల్లో ప్రాఫెసీస్ నాకు చెప్తా వస్తూ ఉండేవారు. నేను బ్యాంక్లో ఒక డిపార్ట్మెంట్ తీసుకునే విషయంలో కూడా ఎప్పుడూ లేని ఒక ఎంత డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళు ఫస్ట్ నన్ను వేస్తానన్నప్పుడు తిరగాలంటే ఇదేంటి నాకు వచ్చింది దేవాన్ని సిస్టర్ చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రార్థన చేసి దేవుడు ఇచ్చిందే జాయిన్ అవ్వు అన్నప్పుడు నేను ఏం ఆలోచించకుండా జాయిన్ అయ్యాను. అందరూ మా కొలీగ్స్ తిట్టారు, ఏంటి నువ్వు లేడీ తిరుగుతూ ఉంటా, నిన్ను ఎందుకు అసలు ఇవ్వడం ఏంటి, నువ్వు వద్దంటే వాళ్ళు వద్దన్నారు కదా, నువ్వు ఎందుకు మౌనంగా ఒప్పుకున్నా అంటే నేనేం మాట్లాడేది వాళ్ళకి తెలీదు. అందులో జాయిన్ అయ్యానండి. నాకు ఎంత ఫ్రీడమ్ ఉందంటే ఆ డిపార్ట్మెంట్లోని ఎవ్వరికి, మా బ్యాంక్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికి లేనంత ఫ్రీడమ్ ఉంది. నేను పర్టికులర్ టైంకి వెళ్ళి నేను ఫింగర్ పెట్టక్కర్లేదు, ఏమీ పెట్టక్కర్లేదు. చాలా దేవుడు ఫ్రీడమ్ ఇచ్చారు. అదే సమయంలోని సిస్టర్ ద్వారానే నాకు కీబోర్డ్ నేర్చుకోవడానికి ఒక లింక్ పంపిస్తే నేను ఫోన్ చేసరికి నాకు చాలా ఆశ, ఇష్టము. అయితే ఫ్రీగా నేర్పుతున్నారని తను లింక్ పంపినప్పుడు ఏం సిస్టర్ ఇది అంటే, ఏమో ఎవరో నన్ను ఈ గ్రూప్లో జాయిన్ చేశారమ్మ, నేను ప్రార్థన చేశాను, నీ పేరు మాత్రమే నాకు వినిపించింది, నిన్ను మాత్రమే నేను ఇందులో జాయిన్ చేస్తున్నాను అని చెప్పి పంపించినప్పుడు నేను అందులో జాయిన్ అయ్యి నేర్చుకొని నా చిన్ననాటి తీరని ఆశ నాకు పూర్తయిందండి. అది నేను నార్మల్గా రెగ్యులర్గా బ్యాంక్ జాబ్లో చేసే పర్సన్ ఉన్న స్ట్రెస్లో కానీ టైమింగ్ కండిషన్స్లో కానీ ఎవరు నేర్చుకోలేరు. నేను ఈ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల నేను నేర్చుకోగలిగాను. సో ఇది గొప్ప సాక్ష్యము. ఈ డిపార్ట్మెంట్లో వచ్చిన 1 year తర్వాత నాకు ఆ గ్రూప్లో జాయిన్ చేశారు సిస్టర్. ఆ సంవత్సరం పాటు
ఎందుకు ఇందులో ఉన్నానని నేను అనుకోలేదు. కానీ దేవుడు భలే ద్వారాన్ని తెరిచారు. దేవుడి ద్వారా ఈ ప్రవచనం కూడా నెరవేర్చారు. అదే కాకుండా ఇంకా చాలా విషయాల్లో నా హీలింగ్ విషయాల్లో కూడా కొంచెం బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. నేను ఏం చెప్పాను, మౌనంగా ఏమి ఆన్సర్ ఇవ్వకుండా సిస్టర్ ముందు నించుంటాను. కానీ ఎన్నో నేను దేవుడికి కూడా చెప్పుకొని విషయాలు దేవుడి ద్వారా సిస్టర్ మాట్లాడుతూ నాకు దేవుడి ఒక హార్ట్ నేను చాలా తెలుసుకున్నాను. కొన్ని విషయాలు మనం పట్టించుకోము, ఈ కూడా దేవుడు చూస్తాడా అనుకుంటాం. కానీ తన దగ్గర నించొని మౌనంగా ఉన్నప్పుడు ప్రవక్తని ద్వారా దేవుడు తన హార్ట్ని నాకు తెలియజెప్పాడు. నేను దేవుడు కూడా చాలా దగ్గరైన ఈ విధంగా దేవుడికే స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈ మినిస్ట్రీని నాకు దేవుడు ఇచ్చినందుకు నేను ఎంతో దేవుడికి తను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సిస్టర్.